హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డోంట్ హైడ్ బ్యాక్. నేను మీ పవన్ భాస్కర్. ఈ ఛానల్లో నేను సాఫ్ట్వేర్ జర్నీలో నేర్చుకున్న థింగ్స్ అన్నీ షేర్ చేస్తాను. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటే ఇవి మీకు బాగా హెల్ప్ అవ్వచ్చు. ఇంకా లేట్ ఎందుకు, ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వీడియో వచ్చేసి మీ ల్యాప్టాప్ని మీరు ఎలా సర్వర్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనేది. అజ్యూమ్ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి, ఒక మల్టిపుల్ ల్యాప్టాప్స్ ఉన్నాయి పాతవి. అవి వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి, కానీ మీరు అవి యూస్ చేయట్లేదు అనుకోండి, అవి పక్కన ఉండిపోయినాయి. అలాంటి వాటిల్లో మీరు కొన్ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ రన్ చేయొచ్చు. కానీ మన ఈవెన్చువల్ గోల్ ఏంటి ఇక్కడంటే, మీరు ఏదైతే క్లౌడ్ సర్వీసెస్ వాడుతున్నారో వాటికి పే చేసే బిల్స్ మీరు ఇవి వాడుతా ఎస్కేప్ అవ్వచ్చు అన్నట్టు. ఎజ్యూమ్ లైక్ మీరు గూగుల్ డ్రైవ్ ఉందనుకోండి, గూగుల్ డ్రైవ్కి మీరు పే చేస్తున్నారు అనుకోండి, మీరు గూగుల్ డ్రైవ్ లాంటిది మీ పాత ల్యాప్టాప్స్లో హోస్ట్ చేసుకోవచ్చు. వాటిలో డిస్క్ స్పేస్ కూడా ఫ్రీ ఉంటుంది కాబట్టి మీరు అన్నీ అప్లోడ్ ఆ ల్యాప్టాప్కి చేసుకోవచ్చు. సో అక్కడ మనకి ఆ కాస్ట్ సేవ్ అవుతుంది అన్నట్టు. ఇంకా ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం దీనికి. సో ఫస్ట్ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి. ఏ స్పెక్స్ అన్నా పర్లేదు. ఒక మంచి 8GB ర్యామ్ ఉన్నదైతే, 8GB ఒక 2 CPU ఉన్నదైతే సెట్ అయిపోద్ది మన సినారియోలో. అండ్ మీ దగ్గర ఒక స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, ప్రిఫరబుల్లీ ఈథర్నెట్. ఎందుకంటే మన ల్యాప్టాప్ 24/7 కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇంటర్నెట్కి. వైఫై కూడా పనిచేస్తుంది, కానీ ఎప్పుడైతే మన ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయిందో మనం హోస్ట్ చేసుకునే యాప్స్ పబ్లిక్గా యాక్సెస్ చేయలేం ఎక్కడ కూడా. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ కన్ఫర్మ్. నెక్స్ట్ థింగ్, మన దగ్గర ఒక డొమైన్ ఉండాలి. మీరు ఎక్కడన్నా కొనుక్కోవచ్చు ఒక డొమైన్ ఎందుకంటే మన సర్వీసెస్ అన్నిటిని ఆ డొమైన్ నేమ్ తోటి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లౌడ్ఫ్లేర్ టనల్ సబ్స్క్రిప్షన్ అన్నమాట. ఇది లేకుండా కూడా చేయొచ్చు, ఇంకొక అప్రోచ్ ఉంది. దానికన్నా ఇది ఈజీ మాట. అండ్ క్లౌడ్ఫ్లేర్ సబ్స్క్రిప్షన్ కూడా అది ఫ్రీయే, మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక కార్డ్ కావాలి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి, అంతే. ఇంకా నెక్స్ట్ ల్యాప్టాప్ సెటప్స్ చూద్దాం ఏం చేయాలో. ఫస్ట్ థింగ్, మోస్ట్లీ మీది ఒక విండోస్ ల్యాప్టాప్ అయ్యి ఉంటే కనుక దాంట్లో ఒక లినక్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేయండి. లైక్ నా సినారియోలో నా దగ్గర డెల్ G3 ల్యాప్టాప్ ఉంది, డీసెంట్ స్పెక్స్, అందులో గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు, గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది. నేను అందులో ఉబంటు ఇన్స్టాల్ చేశాను. మీరు డ్యూయల్ బూట్ చేసుకోవచ్చు, ఏది చేసినా పనిచేస్తుంది. సో కానీ విండోస్ మాత్రం వద్దు, ఎందుకంటే మనం కొంచెం కొన్ని వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. అది అగైన్ లినక్స్ సంబంధించిన టూల్స్ కావాలి వర్క్ చేయడానికి. అది విండోస్ కన్నా డైరెక్ట్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్లోనే బాగా పనిచేస్తాయి. సో నా సినారియోలో నేను ఉబంటు ఎక్కించాను, మీరు ఫెడోరా అన్నా ఎక్కించవచ్చు, ఇట్స్ యువర్ చాయిస్. ఆ ఇన్స్టాలేషన్ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో మీరు ఆ వీడియోస్ చెక్ చేసుకుని మీ ల్యాప్టాప్లో ఉబంటు కానీ ఫెడోరా కానీ ఏదైనా ఎక్కించుకోవచ్చు. నెక్స్ట్ మీ ల్యాప్టాప్లో ఎక్కించాల్సింది డాకర్. డాకర్ అనేది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ వర్చువలైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. బేసికల్లీ డాకర్ అనేది కంటైనర్స్ అనే థింగ్స్ని రన్ చేస్తుంది అన్నమాట. బేసికలీ కంటైనర్ అనేది ఏంటంటే అది ఎగ్జాక్ట్ ఒక లినక్స్ ఓఎస్ అనుకోవచ్చు.
అంటే మీ కంప్యూటర్లోనే ఇంకొక స్మాల్ కంప్యూటర్ రన్ అవుతున్నట్టు. ఇదేం చేస్తుందంటే మీ కంప్యూటర్లోని ర్యామ్, సిపియు, డిస్క్, నెట్వర్క్ ఇవన్నీ యూస్ చేసుకుని రన్ అవుతుంది అన్నమాట ఈ డాకర్ కంటైనర్ అనేది. దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ఈ ప్రాసెస్ అన్నిటిని బ్యాక్గ్రౌండ్లో రన్ చేయొచ్చు. సో ఈవెన్ మన టెర్మినల్ సెషన్ ఎండ్ అయిపోయినా కానీ ఈ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి హోస్ట్ సిస్టమ్ నుంచి ఒక సపరేషన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఈ కంటైనర్లో కనుక ఏదైనా ఇష్యూస్ అయినాయి అనుకోండి, మన హోస్ట్ మిషన్లో అవి జరగవు, ఎందుకంటే కంటైనర్ లెవెలే జరిగినాయి. సో మన హోస్ట్ మిషన్కి అక్కడ నుంచి ఒక ప్రొటెక్షన్ వస్తున్నట్టు. అండ్ ఒకవేళ ఈ కంటైనర్ కొన్ని ఎర్రర్స్ వచ్చేసి ఒకసారి ఆగిపోయింది అనుకోండి, మనం ఇంకో కంటైనర్ రన్ చేసేయచ్చు ఈజీగా. సో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది డాకర్ వాడడం వల్ల. అండ్ మ్యాక్సిమం మనం హోస్ట్ చేసుకునే సాఫ్ట్వేర్స్ అన్నిటి డాకర్ వర్షన్ కన్ఫామ్గా ఉంటుంది. సో ఆ డాకర్ వాడుకుని అవన్నీ సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఒక కోడ్ ఎడిటర్, విఎస్ కోడ్ కానీ జెడ్ కానీ ఏదో ఒకటి. ఎందుకంటే మనం డాకర్లో ఒక ప్లగిన్ ఉంది డాకర్ కంపోజ్ అని చెప్పి, అది వాడుకుని నీట్గా మన సర్వీసెస్ అన్నీ స్పిన్అప్ చేసేయచ్చు అన్నమాట. అండ్ ఆ సర్వీస్ కాన్ఫిగరేషన్ రాయడానికి మనకు ఒక ఎడిటర్ కావాలి. సో నా సినారీలో నేను జెడ్ ఎక్కించాను, మీరు ఏదన్నా ఎక్కించవచ్చు, విఎస్ కోడ్ కానీ ఏదో ఒకటి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హోస్టింగ్ యాప్స్. ఫస్ట్ అప్రోచ్ చూద్దాం. అజ్యూమ్ మీ దగ్గర ఒక వెబ్సైట్ ఉంది, మీ పోర్ట్ఫోలియో వెబ్సైటే అనుకోండి. మీ స్కిల్స్, మీ రెజ్యూమే అన్నీ షోకేస్ చేసుకున్నారు అందులో. అది మీ ల్యాప్టాప్లో రన్ అవుతుంది అనుకోండి. అండ్ ఇది ఎంటైర్ ఇంటర్నెట్లో ఉన్న వాళ్ళందరికీ పబ్లిక్గా ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఆ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇంటర్నెట్లో ఎవరో ఒకరు సెర్చ్ చేశారు మీ వెబ్సైట్, ఈ సినారీలో pawanbhaskar.com అని సెర్చ్ చేశారు అనుకోండి. అది ఫస్ట్ ఈ డొమైన్ ఎక్కడైతే కొన్నామో అక్కడికి వెళ్తుంది రిక్వెస్ట్. అండ్ మన డొమైన్ ప్రొవైడర్కి వెళ్తుంది. మన డొమైన్ ప్రొవైడర్ లెవెల్ మనం కాన్ఫిగరేషన్ రాసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఎవరైనా pawanbhaskar.com అని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ యొక్క రిజల్ట్స్ అని, ఈ వెబ్సైట్ అనేది ఈ కంప్యూటర్ నుంచి తెచ్చుకో అని మనం చెప్పొచ్చు, ఐపీ ఇచ్చుకోవచ్చు, ఆ కంప్యూటర్ ఐపీ. అండ్ ఫస్ట్ అప్రోచ్లో మనకి ఒక స్టాటిక్ ఐపీ కన్ఫర్మ్గా రిక్వైర్డ్. ఎందుకంటే మనం ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు లైక్ జియో, ఎయిర్టెల్, రైల్టెల్ ఎక్కడన్నా మీరు తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి మ్యాక్సిమం ఇచ్చేది డైనమిక్ ఐపీ అడ్రసెస్ అన్నమాట. అవి మారుతూ ఉంటాయి, కాన్స్టెంట్గా ఉండవు. సో మన డొమైన్ ప్రొవైడర్ లెవెల్ కూడా ఆ కాన్ఫిగరేషన్స్ మనం మారుస్తూ ఉండాలి మారినప్పుడల్లా, లేదంటే మన ఈ డొమైన్ వర్కింగ్ అనేది బ్రేక్ అయిపోద్ది. అందుకని మనం ఒక స్టాటిక్ ఐపీ కావాలి. ఈ స్టాటిక్ ఐపీ మనం ఎక్స్ట్రాగా కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర నుంచి. అజ్యూమ్ మీరు కొనేసుకున్నారు అనుకోండి స్టాటిక్ ఐపీ, అండ్ మీరు డొమైన్ ప్రొవైడర్ లెవెల్ ఆ కాన్ఫిగరేషన్ రాశారు. ఇప్పుడు ఎవరైనా pawanbhaskar.com అని సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ రిజల్ట్ అనేది ఈ ఐపీ నుంచి వెళ్ళి తెచ్చుకో అని చెప్తున్నారు. సో వాడి రిక్వెస్ట్ అనేది అక్కడ నుంచి ఫార్వర్డ్ అవుద్ది. అక్కడ నుంచి మీ ఇంటికి ఈథర్నెట్ కేబుల్ ఏదైతే వచ్చి ఈథర్నెట్ కేబుల్ వస్తుంది, అది ఫస్ట్ మీ రౌటర్కి కనెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి వచ్చి ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్ ఫస్ట్ మీ రౌటర్కి వెళ్తుంది. సో మీ రౌటర్కి పబ్లిక్ ఐపీ అసైన్ అవుతుంది అన్నమాట. సో మన రిక్వెస్ట్ మన రౌటర్ దాకా వచ్చింది pawanbhaskar.com అనేది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన వెబ్సైట్ మన ల్యాప్టాప్లో రన్ అవుతుంది. సో మన రౌటర్ లెవెల్ మనం చెప్పాలి, వెళ్ళి ల్యాప్టాప్ నుంచి ఈ వెబ్సైట్ రెస్పాన్స్ తీసుకో అని చెప్పాలన్నమాట. సో మన రౌటర్కి పబ్లిక్ ఐపీ అసైన్ అయ్యింది. మన రౌటర్ కనెక్ట్ అయ్యే ప్రతి డివైస్కి ఒక ప్రైవేట్ ఐపీ అసైన్ అవుతుంది అన్నమాట, 192.168 సిరీస్ తోటి.
ఆ, మనం రౌటర్ లెవెల్ ఏంటంటే డిహెచ్సిపి అని చెప్పి ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆ కాన్ఫిగరేషన్లో ఇప్పుడు ఎవరైనా ఈ పబ్లిక్ ఐపీ 49, 205, 254, 131కి ఏదైనా రిక్వెస్ట్ వస్తే అది ఈ ప్రైవేట్ ఐపీ నుంచి తెచ్చుకోమని ఆ కాన్ఫిగరేషన్ మన రౌటర్ లెవెల్ పెట్టాలి. వన్స్ అది పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆ కనెక్షన్, ఆ రిక్వెస్ట్ అనేది మన ల్యాప్టాప్కి వెళ్ళిపోయి నీట్గా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అనేది మన ఎండ్ యూజర్కి వెళ్ళిపోద్ది మళ్ళీ. అంతే. మోస్ట్ అన్ని ఎంటైర్ వరల్డ్ రన్ అయ్యేది ఇదే అప్రోచ్. కానీ వాళ్ళకి ఇక్కడ రౌటర్ ఉండదు. పెద్ద పెద్ద కంపెనీస్, ఆర్గనైజేషన్స్కి ఇక్కడ ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఫైర్ వాల్ అనేది కూడా ఒక సర్వరే, అది కూడా ఒక మిషనే. దాంట్లో లినక్స్ ఇవి ఎక్కించకుండా ఫైర్ వాల్ సాఫ్ట్వేర్ అనేది స్పెసిఫిక్గా అది ఎక్కిస్తారు అన్నమాట. అండ్ అక్కడ నుంచి కూడా రూల్స్ రాసుకుంటారు, నెట్వర్క్ ఎక్కడికి వెళ్ళాలి ఎలా అనేది. సో ఇది ఫస్ట్ అప్రోచ్లో మనకి ఒక స్టాటిక్ ఐపీ కావాలి. ఆ లిమిటేషన్ ఉంది అండ్ ఈ అప్రోచ్ నేను ఇంకా ట్రై చేయలేదు యాక్చువల్లీ. వన్స్ ఇది నేను ట్రై చేసాక కన్ఫామ్గా ఒక వీడియో రికార్డ్ చేసి పెడతా, మీరు అలా చేయొచ్చు అనేది. అండ్ నెక్స్ట్ సెకండ్ అప్రోచ్ చూద్దాం. ఇది చాలా ఈజీ కంపేర్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఇక్కడ మనకు ఒక స్టెప్ ఎగిరిపోయింది. రౌటర్ కాన్ఫిగరేషన్ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే డొమైన్ మనకి క్లౌడ్ఫ్లేర్లో ఉండాలి. మీరు క్లౌడ్ఫ్లేర్ డొమైన్ కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు గోడాడీ, హోస్టింజర్ ఎక్కడైనా కొంటే అది మీరు క్లౌడ్ఫ్లేర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీ డొమైన్ వచ్చింది అనుకోండి, క్లౌడ్ఫ్లేర్కి pawanbhaskar.com అనేది వచ్చింది. క్లౌడ్ఫ్లేర్లో మనం క్లౌడ్ఫ్లేర్ వాడితే ఒక సర్వీస్ ఉంది, క్లౌడ్ఫ్లేర్ టనల్ అని చెప్పి. ఆ సాఫ్ట్వేర్ ఫస్ట్ మనం మన ల్యాప్టాప్లో ఎక్కియాలి. సో ఇది ఎక్కించడం వల్ల ఏమవుద్దంటే క్లౌడ్ఫ్లేర్ వాడికి మన ల్యాప్టాప్కి రిక్వెస్ట్ అన్ని ప్రాక్సీ చేయడానికి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది అన్నమాట. సో ఎలాగో మన వెబ్సైట్ మన ల్యాప్టాప్లో రన్ చేస్తాం త్రూ డాకర్ అనుకోండి. అండ్ మీరు ఏం చేయొచ్చు అంటే పబ్లిక్గా ఎవరైనా pawanbhaskar.com యాక్సెస్ చేద్దాం అనుకుంటే దాని రెస్పాన్స్ అనేది ఏ డాకర్ కంటైనర్ మన ల్యాప్టాప్లో రన్ అవుతుంది, ఏ డాకర్ కంటైనర్ నుంచి తెచ్చుకోవాలనేది మనం క్లౌడ్ఫ్లేర్లో రాసుకోవచ్చు. అది ఈజీ, మనకి చాలా ఈజీ. ఇదే సెకండ్ అప్రోచ్ అన్నమాట. ఇది ఇప్పుడు ఎలా సెటప్ చేద్దామో చూద్దాం. సో క్లౌడ్ఫ్లేర్ సెటప్ ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ థింగ్, మీరు క్లౌడ్ఫ్లేర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఇది ఫ్రీ. cloudflare.comలోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ డొమైన్ని ఆన్బోర్డ్ చేసుకోవడం అన్నమాట. మీరు ఇక్కడే వీడి దగ్గర డొమైన్ కొనుక్కోవచ్చు, లేదంటే మీకు హోస్టింగర్ ఎక్కడన్నా డొమైన్ ఉందనుకోండి, గోడాడీలో కానీ, ఇక్కడ మీరు ఆన్బోర్డ్ డొమైన్ బటన్ మీద నొక్కేసి మీ డొమైన్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి కంటిన్యూ కొట్టేస్తే వీడు మీకు నేమ్ సర్వర్ రికార్డ్స్ అని 2 ఇస్తాడు. అవి మీరు మీ డొమైన్ ప్రొవైడర్లో మార్చేసుకుంటే ఆటోమేటిక్గా మీ డొమైన్ ఇక్కడికి ఆన్బోర్డ్ అయిపోద్ది. నేను నా డొమైన్ ఆన్బోర్డ్ చేశాను, pawanbhaskar.com అనేది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఒక టన్నల్ క్రియేట్ చేయాలి. మీరు ఇక్కడ సైడ్ బార్లో కిందకి స్క్రోల్ చేస్తే జీరో ట్రస్ట్ అని ఉంటుంది, అది ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు నెట్వర్క్స్ ఉంటాయి, నెట్వర్క్స్లో కనెక్టర్స్ అని ఉంటాయి. సో మీకు ఇనిషియల్గా ఇది ఇలా కనిపించదు, మీకు ఏ టనల్ ఉండదు కాబట్టి ఫస్ట్ వాడు మిమ్మల్ని ఒక పేమెంట్ మెథడ్ అటాచ్ చేయమంటాడు, లైక్ క్రెడిట్ కార్డ్ కానీ ఏదో ఒకటి. వన్స్ మీరు అది అటాచ్ చేశాక మీకు రెడీ టనల్ క్రియేట్ చేయడం. ఒక టనల్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేయడం చూపిస్తా. క్రియేట్ టనల్ నొక్కండి. క్లౌడ్ఫ్లేర్డ్ మనం వాడేది సెలెక్ట్ చేయండి. మీ టనల్కి ఒక నేమ్ ఇచ్చుకోండి, మీ ల్యాప్టాప్ నేమ్ లేదంటే మీకు నచ్చిన నేమ్. ఇక్కడ మై న్యూ టనల్ అని ఒకటి ఇచ్చేస్తాను పేరు, సేవ్ టనల్. నెక్స్ట్ థింగ్
వీడు మనకి ఇన్స్టాలేషన్ గైడ్ ఇస్తాడనమాట. మ్యాక్, విండోస్, డెబియన్, రెడ్ హ్యాట్ మనం డాకర్తో ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. సో డాకర్ ప్రెస్ చేసేయండి అండ్ వీడు మీకు కమాండ్ ఇస్తాడు, ఇది కాపీ చేసేయండి. ఈ కమాండ్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇందులో ఇక్కడ మనకు మెయిన్ కావాల్సింది, మనం డాకర్ ఎలా రన్ చేయం, దానికి ఇంకో బెటర్ అప్రోచ్ ఉందని నేను చెప్తాను. మీరు ఈ టోకెన్ అనేది కాపీ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, నేను మీకు ఒక రిపాజిటరీ షేర్ చేస్తాను. ఇది నా కరెంట్ హోమ్ ల్యాబ్ సెటప్ అనుకోవచ్చు. మీరు ఇది క్లోన్ చేసుకోవచ్చు. ఇందులోనే క్లౌడ్ ఫ్లేర్డ్ కూడా ఉంటుంది, క్లౌడ్ ఫ్లేర్ డాకర్ కంపోజ్. సో ఇది క్లౌడ్ ఫ్లేర్ యొక్క ఇదే నేను చెప్పిన డాకర్ సర్వీస్ కాన్ఫిగరేషన్ అన్నమాట. డాకర్ కంపోజ్ మనకి ఏం ఎనేబుల్ చేస్తుంది అంటే మల్టిపుల్ సర్వీసెస్ ఒకసారి రన్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఇప్పుడు నా సర్వర్లోకి నేను SSH అయ్యాను ఆల్రెడీ. అక్కడ నేను సెటప్ ఎలా పెట్టినా చూపిస్తాను. సో నేను డాకర్ అనే ఫోల్డర్లో అంతా రాసుకున్నా, cd2 డాకర్. సేమ్ మీరు ఇక్కడ ఏదైతే గిట్హబ్లో చూస్తున్నారో అవే రిపాజిటరీస్ నా ఇక్కడ కూడా ఉన్నాయి. నేను క్లౌడ్ ఫ్లేర్లోనికి సీడీ అయిపోతాను. సో సేమ్ అదే డాకర్ కంపోజ్ ఫైల్. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒక LS-, మీరు ఒక .env ఫైల్ క్రియేట్ చేసి అందులో మీ క్లౌడ్ ఫ్లేర్డ్ టనల్ టోకెన్ అనేది ఈక్వల్ టు అని పెట్టేయచ్చు. నేను చేస్తాను cat.env.example. సో ఇక్కడ ఏదైతే క్లౌడ్ ఫ్లేర్ టనల్ సేమ్ ఇలాంటిది .env ఫైల్ క్రియేట్ చేసుకుని అందులో ఇక్కడ మీ టోకెన్ పెట్టేసేయండి. మీరు ఏదైతే ఇక్కడ క్లౌడ్ ఫ్లేర్లో టోకెన్ ఇచ్చాడో అది పెట్టేసేయండి. నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే డాకర్ నెట్వర్క్ లిస్ట్. సో మీరు ఒక డాకర్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి క్లౌడ్ ఫ్లేర్ అనేది. నేను యాక్చువల్లీ ఇక్కడ నెట్వర్క్స్లో అది ఎక్స్టర్నల్ అని మెన్షన్ చేశాను. సో మనం నెట్వర్క్ క్రియేట్ చేయాలి. నెట్వర్క్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. డాకర్ నెట్వర్క్ క్రియేట్ నెట్వర్క్ నేమ్ అన్నమాట. నా సినారియోలో నేను క్లౌడ్ ఫ్లేర్ ఆల్రెడీ క్రియేట్ చేశాను, సో నేను క్రియేట్ చేయట్లేదు. మీరు ఎలా క్రియేట్ చేసేయచ్చు, అంతే అయిపోద్ది. సో మన ఆ స్టెప్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఈ డాకర్ కంపోజ్ ఫైల్ని అప్ చేయడమే. సో దానికి మీరు డాకర్ కంపోజ్ ఫైల్ ఉన్న చోట ఉండండి, మీ యాక్టివ్ టెర్మినల్ పాత్. ఇక్కడ డాకర్ కంపోజ్ అప్ -d ఇదే మన కమాండ్ అన్నమాట. బేసికలీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ డాకర్ సర్వీస్ని అనేది డిటాచ్డ్ మోడ్లో అప్ చేస్తున్నాం అన్నమాట. సో ఆటోమేటిక్గా మన కంటైనర్ రన్ అయిపోద్ది, అంటే బ్యాక్గ్రౌండ్లో మన కంటైనర్ రన్ అవుతున్నట్టు. అండ్ బ్యాక్ టు టనల్స్ వచ్చేస్తాను నేను. ఇక్కడ మీరు ఈ టనల్ నేను ఇంకా ఏం చేయట్లా. ఈ డెల్ ల్యాప్టాప్ టనల్ మీరు చూసుకున్నారనుకోండి, ఇది మీకు ఇలా హెల్తీలోకి వెళ్ళిపోద్ది ఒక్కసారి అది సెట్ అయితే నీట్గా. సో మన టనల్ సెటప్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి అందులో మనం యాప్స్ని డిప్లాయ్ చేసుకోవడమే. అది ఎలాగో చూద్దాం. నౌ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్, యాప్స్ని డిప్లాయ్ చేయడం. ఈ సినారియోలో నేను ఒక యాప్ తీసుకున్నా, కాపీ పార్టీ అని చెప్పి. బేసికలీ కాపీ పార్టీ వచ్చేసి ఒక ఫైల్ సర్వర్ అన్నమాట.
మీరు ఇది హోస్ట్ చేసుకొని మీరు ఫర్ సపోజ్ మీ మీరు డాకర్ కంటైనర్లో రన్ చేస్తున్నారు అనుకోండి, దీనికి మీరు ఒక డిస్క్ అటాచ్ చేయొచ్చు డాకర్ వాల్యూమ్ లాగా. సో మీరు పబ్లిక్గా ఆ డిస్క్లోకి రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు ఫైల్స్ అన్నిటిని మాట. అండ్ ట్రెడిషనల్ ఫైల్ సర్వర్స్ లైక్ ఇంకా చాలా ఫైల్ సర్వీసెస్ ఉన్నాయి, డాకర్ ఇమేజెస్ ఉన్నాయి, లైక్ డఫ్స్ అని కానీ ఫైల్ బ్రౌజర్ కానీ. ఇందులో మనం మ్యాక్సిమం ఫైల్స్ని రైటే చేయగలం అండ్ డౌన్లోడ్ చేయగలం అంతే. కాపీ పార్టీలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం మ్యూజిక్ స్ట్రీమ్ చేయొచ్చు, వీడియో స్ట్రీమ్ చేయొచ్చు, దాంతోపాటు ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ వీడు వెబ్ డెవ్ ప్రోటోకాల్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. సో మనం ఏం చేయొచ్చు అంటే మనం డిప్లాయ్ చేసిన యాప్ని వేరే కంప్యూటర్కి డిస్క్లో కూడా అటాచ్ చేసేయచ్చు. అది వెబ్ డెవ్ ప్రోటోకాల్. నేను అవి తర్వాత చెప్తే అది ఎట్లా వర్క్ అవుతుంది. సో సింపుల్గా ఇది ఎలా సెల్ఫ్ హోస్ట్ చేసుకుందాం చూద్దాం. సో నేను ఆల్రెడీ మీకు షేర్ చేసిన రిపోజిటరీ ఉంది కదా, ఇందులోనే కాపీ పార్టీ ఫోల్డర్ కూడా ఉంటుంది. సో మీరు అందులోకి సీడీ అయిపోండి. సో నా సినారియోలో నేను ఇప్పుడు క్లౌడ్ఫ్లేర్లో ఉన్నా, క్లౌడ్ఫ్లేర్ ఆల్రెడీ రన్ అవుతుంది. నేను కాపీ పార్టీకి వెళ్ళిపోతాను. సో కాపీ పార్టీ సేమ్ ఇక్కడ ఏదైతే గిట్లో ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. డాకర్ కంపోజ్ ఫైల్ చూపిస్తా. సో ఇక్కడ నేను తీసుకున్న ఇమేజ్ కాపీ పార్టీది. అండ్ ఇక్కడ 2 వాల్యూమ్స్ మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి కాన్ఫిగ్, ఇంకొకటి మనం ఇద్దాం అనుకుంటున్న డిస్క్. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది నెట్వర్క్స్లో క్లౌడ్ఫ్లేర్ నెట్వర్క్కి అటాచ్ చేయండి. అండ్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా క్లౌడ్ఫ్లేర్ నెట్వర్క్ క్రియేట్ చేసాం కదా, సో మన నెట్వర్క్స్లో అది ఎక్స్టర్నల్ అని మెన్షన్ చేయాలి. బేసిక్గా నెట్వర్క్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ అన్ని సర్వీసెస్ లైక్ క్లౌడ్ఫ్లేర్ కానీ కాపీ పార్టీ కానీ ఒకటే నెట్వర్క్లో ఉన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఈ అన్ని సర్వీసెస్ని మనం హోస్ట్ పోర్ట్లో ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అవన్నీ ఆ ప్రైవేట్ నెట్వర్క్లో ఉంటాయి. అవి త్రూ సర్వీస్ నేమ్స్, కంటైనర్స్ నేమ్ ద్వారా యాక్సెస్ అవ్వగలవు క్లౌడ్ఫ్లేర్కి. సో అందుకే మనం నెట్వర్క్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం కాన్ఫిగ్కి వెళ్దాం, సిఎఫ్జి ఫోల్డర్కి. ఇక్కడ మీకు నేను గిట్ రిపోలో కాపీ పార్టీ example.config అని ఇచ్చాను. సో ఇక్కడ అకౌంట్స్లో మీరు అకౌంట్స్ మెన్షన్ చేసుకుంటారు. ఇవంతా వాడి కాన్ఫిగరేషన్స్. అండ్ ఇది డిస్క్ కాన్ఫిగరేషన్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే వాల్యూమ్స్లో నేను డేటా అనే పాత్కి నా డిస్క్ అటాచ్ చేశాను. సో ఆ డిస్క్కి మన యాక్సెస్ కంట్రోల్స్ కూడా రాసుకోవచ్చు, ఎవరు ఏం చేయగలరు అనేది. నేను ఇక్కడ అడ్మిన్కి రీడ్, రైట్, మూవ్, డిలీట్ అడ్మిన్ పర్మిషన్ కూడా ఇచ్చాను. అకౌంట్స్లో కూడా అడ్మిన్కి ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. ఇది అడ్మిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇలా మీరు ఎంతమంది యూజర్స్ని కావాలితే అంతమందిని రాసుకోవచ్చు. వాళ్ళందరికీ విడివిడిగా యాక్సెస్ కంట్రోల్స్ అన్నీ రాసుకోవచ్చు. వన్స్ అది అయిపోయిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ కాకుండా మీరు ఒరిజినల్గా అయితే ఇలా కాపీ పార్టీ .conf అనే ఫైల్లో పెట్టుకోండి. నేను మళ్ళీ బయటకు వచ్చేస్తాను. ఇంకా నేను సింపుల్గా చేయాల్సింది డాకర్ -compose డాకర్ కంపోజ్ అప్ -d అంతే, మన కంటైనర్ రన్ అయిపోద్ది. నా సినారియోలో ఆల్రెడీ రన్ అవుతుంది, సో అందుకే ఇది వెంటనే అయిపోయింది. మీరు రన్ అవుతున్న కంటైనర్స్ అన్నీ చూసుకోవాలనుకుంటే డాకర్ కంటైనర్ ls అని కొడితే మనకి నీట్గా కనిపిస్తాయి. సో నా క్లౌడ్ఫ్లేర్ అనేది రన్ అవుతుంది, కాపీ పార్టీ రన్ అవుతుంది. దట్స్ ఇట్. ఇప్పుడు మన కాపీ పార్టీ రన్ అవుతుంది. ఇప్పుడు అజ్యూమ్ దాన్ని మీరు పబ్లిక్గా ఎక్స్పోజ్ చేయాలనుకోండి, దానికి ఏం చేయాలనేది చూద్దాం. సో మీరు క్లౌడ్ఫ్లేర్ కనెక్టర్స్కి వెళ్ళాలి. ఇక్కడ మై డెల్ ల్యాప్టాప్కి వెళ్తాను, ఎడిట్ కొడతాను. ఇక్కడ పబ్లిష్డ్ అప్లికేషన్ రౌట్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. సో
ఇక్కడ నా సినారియోలో నేను music.pawanbhaskar.com అనే దాంట్లో దీన్ని హోస్ట్ చేశాను. ఇక్కడ మీరు యాడ్ అప్లికేషన్ రౌట్ ఇచ్చి ఇక్కడ మీరు మీ డొమైన్ సెలెక్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లౌడ్ఫ్లేర్లో కనెక్ట్ చేసుకున్న డొమైన్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ నేను పవన్ భాస్కరే సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, కాపీ పార్టీ అని పెట్టాను అనుకోండి. పాత్ నేమ్ ఆప్షనల్. ఇక్కడ టైపు మీరు ఇక్కడ ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సపోర్ట్ చేస్తే హెచ్టిటిపిఎస్ ఇవన్నీ టీసీపీ. సో హెచ్టిటిపి పెట్టాను. ఇక్కడ మన కంటైనర్ నేమ్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది. మన సినారియోలో కంటైనర్ నేమ్ కాపీ పార్టీ అండ్ మీరు సేవ్ కొట్టేయడమే, అంతే అయిపోద్ది. ఆటోమేటిక్గా copyparty.pawanbhaskar.com అని కొడితే ఆటోమేటిక్గా మన కాపీ పార్టీ కంటైనర్ ఎంటైర్ ఇంటర్నెట్కి యాక్సెస్ అయిపోయినట్టే, అంతే. యా, సో అంతే సింపుల్గా మన యాప్స్ అన్నిటిని హోస్ట్ చేసుకోవచ్చు. యా, ఇప్పుడు ఇంకా మనం మొత్తం అంతా కంప్లీట్ చేస్తాం, మన యాప్స్ రన్ అవుతాయి, అంతా నీట్గానే ఉంది. మన కంప్యూటర్ ఒకసారి ఇదంతా మీరు మీ ల్యాప్టాప్లో చేసాక మీరు మీ ల్యాప్టాప్ స్క్రీన్ ఆఫ్ చేసేయచ్చు. సో మీరు ఎప్పుడైతే లాక్ చేసి లిడ్ క్లోజ్ చేస్తారో మీ ల్యాప్టాప్ది, ఒకసారి మీ సర్వీసెస్ అన్నీ డౌన్ అయిపోతాయి. అండ్ ఇది ఎక్స్పెక్టెడ్ సినారియోనే. బేసికలీ ల్యాప్టాప్ అనేది ట్రెడిషనల్ సర్వర్ కాదు. ల్యాప్టాప్ అనేది మ్యాక్సిమం బ్యాటరీ సేవ్ చేయడానికి చూస్తాయి. సో ఎప్పుడైతే లిడ్ క్లోజ్ అవుతాయో బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రాసెస్ బై డిఫాల్ట్ ఆగిపోతాయి. అండ్ ఇది మన ఎక్స్ప్లిసిట్గా ల్యాప్టాప్ చెప్పాలి, అరే బాబు ఈవెన్ లిడ్ క్లోజ్ చేసినా ఇవన్నీ రన్ చేసి పెట్టు అని. సో మీరు లినక్స్లో, నా కేసులో బంటూలో అయితే /etc systemd లాగిన్ కాన్ఫ్ ఉంటుంది. నేను ఇది క్యాట్ చేస్తాను ఒకసారి. సో మొత్తం అన్నీ వస్తాయి ఇందులో. మీరు హ్యాండిల్ లిడ్ స్విచ్ ఇగ్నోర్, హ్యాండిల్ లిడ్ స్విచ్ డాక్ట్ ఇగ్నోర్ అని ఆ రెండు ఉంటాయి. ఆ రెండిటిని అన్కామెంట్ చేసుకుని పెట్టుకోండి, అంతే. ఓకే, అది ఒకసారి అన్కామెంట్ అయిపోయిన తర్వాత మీరు సూడో systemctl రీస్టార్ట్ చేసుకోండి మీ లాగిన్ కాన్ఫిగరేషన్. నేను ఇలా చేసినప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్ బ్లాంక్ అయింది, మళ్ళీ నార్మల్గా వచ్చింది. ఆ తర్వాత నుంచి నేను లిడ్ క్లోజ్ చేసిన తర్వాత కూడా నా సర్వీసెస్ అన్నీ బ్యాక్గ్రౌండ్లో నీట్గా రన్ అవుతున్నాయి. దట్స్ ఇట్. సో ఈ స్టెప్స్ వాడుకొని మీరు మీ ల్యాప్టాప్ని సర్వర్లా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ యా, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. ఇంకా ఇన్డెప్త్గా నేను కవర్ చేయలేదు, పైనే తీసుకుని వెళ్ళాను. డాకర్ కానివ్వండి, క్లౌడ్ఫ్లేర్ కానివ్వండి, ఇవన్నీ చాలా న్యూ టెర్మినాలజీస్ అయ్యి ఉండొచ్చు మీకు. అండ్ నేను వాటికి సంబంధించిన ఒక బేసిక్ ఇంట్రో వీడియోస్ కూడా పెడతాను, సో మీరు అవి చూడొచ్చు. యా, దట్స్ ఇట్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.